నమస్తే, వెల్కమ్ టు డిటివి న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ఎయిర్ కండిషన్ లో పాములు చాకచక్యంగా పట్టుకున్న స్నేక్ క్యాచర్. మానసిక రోగులపై వైద్య సిబ్బంది నిర్లక్ష్యం, పట్టించుకోని అధికారులు. వైభవంగా ప్రదోష దండి సేవ, అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. రైతు బంధు రావట్లేదని యూట్యూబ్ లో ప్రసారం, జర్నలిస్ట్ రేవతి అరెస్ట్. గవర్నర్ ప్రసంగం అబద్ధాల పుట్ట, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శ. విశాఖ జిల్లా పెందుర్తిలో సత్యనారాయణ అనే వ్యక్తి ఇంట్లోని ఏసీలో పాము పిల్లలు ఉండడంతో స్నేక్ క్యాచర్ కు సమాచారం ఇవ్వడంతో ఏసీలో ఉన్న పాము పిల్లలను బయటికి తీశారు స్నేక్ క్యాచర్స్. దీంతో స్నేక్ క్యాచర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఇవ్వండి, పెందుతులోనే స్ప్లిట్ ఏసీలోనే పాము పిల్లలు అంటే స్ప్లిట్ లో ఉన్నాయి. స్ప్లిట్ వేసుకొని చేసుకున్నాం. సత్యనారాయణ ఇంట్లో పెందుర్తి కావాలా ఒక ఫోటో తీసుకున్నా. ఫోటో తీసారు. విశాఖపట్నం ప్రభుత్వ మానసిక వైద్యశాలలో మానసిక రోగులపై వైద్య సిబ్బంది ప్రవర్తన తీరు సామాన్య ప్రజలకు సైతం ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. పూర్తిగా అంగవైకల్యం ఉన్న రోగికి స్ట్రెచర్ ఇవ్వడానికి ఆసుపత్రి సిబ్బంది నిరాకరిస్తున్నారు. వైద్యం కోసం బంధువులే పేషెంట్లను ఎత్తుకొని తీసుకొని వెళ్తున్న పరిస్థితి నెలకొంది. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తున్న సిబ్బందిపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తూ ఉన్నారు ఆసుపత్రి సూపరింటెండెంట్. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ప్రదోషానంది సేవ పురస్కరించుకొని ఆలయంలోని స్వామికి ప్రదోషానంది మూర్తిపై పార్వతీ పరమేశ్వరుల ఉత్సవ మూర్తులను కొలువు తీర్చి విశేష అలంకారాలు చేసి విశేష పూజలు జరిపారు. అనంతరం భక్తులు ప్రదోషానంది మూర్తిని మోసుకుంటూ శివనామస్మరణ చేస్తూ ప్రకార ఉత్సవం చేపట్టారు. జర్నలిస్ట్ రేవతి ఫోన్, ఆమె భర్త దర్శకుడు చైతన్య దంతులిరి ఫోన్, ల్యాప్టాప్ సైతం బలవంతంగా తీసుకెళ్లారు పోలీసులు. రేవతికి సంబంధించిన పల్స్ యూట్యూబ్ ఆఫీస్ సీజ్ చేసిన పోలీసులు రైతు బంధు రావట్లేదని ఒక రైతు మాట్లాడిన వీడియో ప్రసారం చేసినందుకు ఆమెపై అక్రమ కేసులో జర్నలిస్ట్ రేవతిని అరెస్ట్ చేశారు. Hi, I know my face looks like this because I just woke up from my sleep. ఒక అరగంట అయింది. ఇంటికి
టైం ఇప్పుడు అబౌట్ 5:15 అవుతుంది. ఒక హాఫ్ అన్ అవర్ క్రితం పోలీసులు వచ్చారు ఇంటికి. సో దే మైట్ పిక్ మీ అండ్ టేక్ మీ. ఐ థాట్ ఐ షుడ్ టెల్ ఎవ్రీబడి. సో ప్లీజ్, one thing is clear. Revanth Reddy wants to silence me or threaten me or even, put pressure on my family. Let's see what happens. Bye. ఇది గవర్నర్ ప్రసంగం కాదు, గాంధీ భవన్ ప్రసంగమని ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ను మోసం చేసింది. బీసీల కోసం మాట్లాడిన ఎమ్మెల్సీని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. కాంగ్రెస్ తల్లిని సచివాలయంలో పెట్టారు. కాంగ్రెస్ తండ్రిని సచివాలయం బయట పెట్టారు. మేము అధికారంలోకి రాగానే కాంగ్రెస్ తల్లిని తండ్రిని భద్రంగా గాంధీ భవన్ కు పంపిస్తాం. ఎక్కడ పెట్టుకుంటారో పెట్టుకోండి. రాష్ట్రంలో 480 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వారి కుటుంబాలకు భరోసా ఇచ్చే ఒక్క మాట గవర్నర్ నోటి నుంచి రాలేదు. రాష్ట్రంలో 35% కూడా రైతు రుణమాఫీ జరగలేదు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం రైతు రుణమాఫీ కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. రైతు రుణమాఫీ 100% పూర్తయిందని, రైతులు సంతోషంగా ఉన్నారని గవర్నర్తో అబద్ధాలు చెప్పించారు. సాగు, తాగు, నీటి సంక్షోభం రోజు రోజుకు ఎక్కువైపోయింది. రేవంత్ రెడ్డి అనే చేతగాని ముఖ్యమంత్రి వల్ల రాష్ట్రంలో పంటలు ఎండిపోతున్నాయన్నారు కేటీఆర్. కాంగ్రెస్ సర్కారు యొక్క ఘోర వైఫల్యం వల్ల ఈరోజు రాష్ట్రంలో రైతాంగం ఆందోళనలో ఉంది. ఎక్కడికక్కడ పంటలు ఎండిపోతున్నాయి. రైతులు ఇప్పటికే 480 పైచిలకు మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్లకు కనీసం ఒక్క మాట, వాళ్లకు సాంత్వన చేకూర్చే మాట, వాళ్లకు ఉపశమనాన్ని ఇచ్చే మాట, వాళ్లకు భరోసానిచ్చే ఒక్క మాటనన్నా గవర్నర్ నోటెంబడి వస్తుందేమో. పంటలు ఎండిపోకుండా కాపాడుతాం, నీళ్ళు ఇస్తాం, బుద్ధి తెచ్చుకున్నాం, ఇకనైనా బుద్ధితో మెదులుతామని చెప్పి ఒక్క మాటన్నా చెప్తారేమో అనుకున్నాం. ఒక్క మాట కూడా వారి నోటెంబడ రాలేదు. విజయవాడ తాడిగడప వద్ద సిఐడి కార్యాలయానికి చేరుకున్నారు మాజీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి. సిఐడి విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు అందుకున్న నేపథ్యంలో విజయసాయిరెడ్డి నేడు సిఐడి ముందుకు విచారణకు వచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ జెండా ఆవిష్కరించిన వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్.
చిత్తూరు జిల్లా గాంధీనగర్లో కాల్పుల కలకలం రేగింది. ఓ షాపులోకి చొరబడ్డ 6 దొంగలు తుపాకులతో బీభత్సం సృష్టించారు. అప్రమత్తమైన యజమాని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వారు వెంటనే వచ్చి దొంగలను పట్టుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఓ వ్యక్తి మొదటి అంతస్తు నుంచి దూకడంతో గాయాలయ్యాయి. చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు అతడితో సహా 3 అరెస్టు చేశారు. 2 తుపాకులు, బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ములుగు జిల్లా మంగళవారం శ్రీ సమ్మక్క సారలమ్మ ములుగు జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణుదేవ్ వర్మ మేడారం సమ్మక్క సారలమ్మకు మొక్కులు, నిలువెత్తు బంగారం సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు. మంత్రి సీతక్క శ్రీ సమ్మక్క సారలమ్మల ప్రాచాత్యం గురించి గవర్నర్ గారికి వివరించారు. అనంతరం ఆలయం ప్రాంగణంలో గవర్నర్ మాట్లాడుతూ ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం కొండపర్తి గ్రామానికి దత్తత తీసుకోవడం జరిగిందని, గ్రామం తనను ఎంతగానో ప్రభావితం చేసిందని, గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం, పాఠశాల వాతావరణం, అంతర్గత రోడ్లు నిర్మాణం, అన్ని మౌలిక వసతుల కల్పన కోసం ప్రత్యేక శ్రద్ధ వహిస్తామన్నారు. కవర్ ఇట్లా పెట్టుకో, కవర్ ఎందుకు? మీడియా సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజు ఒక శుభదినం, చాలా చాలా సంతోషంగా ఉంది. గవర్నర్ గారు సెప్టెంబర్ 27 నాడు మన లక్నవరం వచ్చి, అదేవిధంగా రామప్ప, లక్నవరం అవన్నీ విజిట్ చేసి, ఇది ఒక ట్రైబల్ కాన్స్టిట్యున్సీ, బ్యాక్వర్డ్ ఏరియా అని తెలిసి వారు మన దగ్గర మరి కొండపర్తి విలేజ్ ను అడాప్షన్ చేసుకోవడం జరిగింది. అడాప్ట్ చేసుకున్నటువంటి విలేజ్ లో దాదాపుగా 1.5 కోటి వరకు వారి ఫండ్ నుంచి మరి ఇచ్చి, అక్కడ కొండపర్తిలో మా మహనీయుల యొక్క విగ్రహాలు, ముఖ్యంగా కుమ్రం భీం బిర్సా ముండా గారి యొక్క విగ్రహాలు, అక్కడటువంటి మహిళలకు ఉపాధి కోసం కుట్టు మిషన్లు, అదే విధంగా స్కూల్ నిర్మాణం, అంగన్వాడీ రిపేర్స్, తర్వాత మహిళలకు మిర్చి, అదే విధంగా పసుపు పొడిని ఏర్పాటు చేయడం కోసం 60 లక్షలతోటి మరి ఎక్విప్మెంట్స్ ఇచ్చి, యంత్రాలను ఇచ్చి మహిళలకు ఉపాధి కల్పించే విధంగా చేయడం జరిగింది. రాబోయే కాలంలో ఆ విలేజ్ లో 100% హౌసింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. రోడ్డు కూడా కంప్లీట్ అవుతుంది. బోర్లు కూడా దాదాపుగా 7 వ్యవసాయ బోర్లు కూడా వారు ఓపెన్ చేయడం జరిగింది. అక్కడి నుంచి మరి మన ఆరాధ్య దైవం అనేటువంటి సమ్మక్క సారలమ్మను దర్శించుకోవడం జరిగింది. చాలా సంతోషం. ముఖ్యంగా వారు ఈ ప్రాంతానికి 2 సార్లు రావడం అనేది ఒక వెనుకబడ్డ ప్రాంతాల ప్రజలకు హోప్, ఒక నమ్మకం, విశ్వాసం అనేది ఇంకా పెంచడం జరిగింది. ముఖ్యంగా 5th షెడ్యూల్ ప్రాంతాలలో గవర్నర్ యొక్క పర్యటన, వారి యొక్క పాలన అనేది ఉంటది కాబట్టి మన ములుగు గాని ఈ బార్డర్ అంతా కూడా 5th షెడ్యూల్ కింద ఉండడంతో వారు మన లాంటి వెనుకబడ్డ ప్రాంతాల మీద ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అవి सबको मेरा शुभकामनाएं, नमस्कार। साथ में हमारे माननीय मंत्री महोदय है एंड वी हैव कम टुडे फॉर द अडॉप्शन ऑफ द विलेज कोंडापर्ती। हम आए हैं कोंडापर्ती अडॉप्शन करने के लिए, और ये राजभवन, ऑनरेबल मिनिस्टर, डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन सबके काम में युक्त है इस काम के साथ। उधर एक टेलरिंग इंस्टीट्यूट खुला है, एक मसाला मेकिंग इंस्टीट्यूट। So we are trying to do all-round development in Kondapatti. It will be a small village, but it will be a very inspiring village. छोटा village होगा, लेकिन inspiring होगा. It will inspire many more tribal villages to do development. And the district collector has been very, very energetic, and with his hard work, we have been able to inaugurate the facilities in the village today. And आंगनवाड़ी को देखा मैंने, बहुत अच्छा आंगनवाड़ी है। यूनिफॉर्म पहन के बच्चे लोग उधर पढ़ रहे हैं आंगनवाड़ी में, और स्कूल भी देखा, स्मार्ट क्लासरूम बन गया है। तो शिक्षा का व्यवस्था हो गया, स्वास्थ्य का व्यवस्था हो जाएगा, और लाइवलीहुड का लिए मसाला मेकिंग, टीचिंग क्लासेस और कुछ हम एक्टिविटी करेंगे। सब मिलके वी वांट टू मेक अ मॉडल विलेज आउट ऑफ कोंडापट्टी। वी वांट कोंडापट्टी टू बी अ स्मॉल विलेज but a inspiring village, and all good things come in small packets. ठीक ना, मूल्यवान चीज छोटे छोटे पैकेट में आते हैं, ठीक ना। Kondapatti will be a bright star. We hope that Kondapatti will become a bright star in the map of Telangana, and it will inspire many more villages to do development. Thank you.
मसाला मेकिंग, टीचिंग क्लासेस और कुछ हम एक्टिविटी करेंगे। सब मिलके वी वांट टू मेक अ मॉडल विलेज आउट ऑफ कोंडापल्ली। वी वांट कोंडापल्ली टू बी अ स्मॉल विलेज बट अ इंस्पायरिंग एंड ऑल गुड थिंग्स कम इन स्मॉल पैकेट। हम मूल्यवान चीज छोटे छोटे पैकेट में आते हैं, ठीक ना। कोंडापल्ली विल बी अ ब्राइट स्टार। वी होप दैट कोंडापल्ली विल बिकम अ ब्राइट स्टार इन द मैप ऑफ Telangana and it will inspire many more villages to develop. Thank you. వేములవాడ తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల 16 నుండి 5 రోజుల పాటు శ్రీ శివ కళ్యాణ మహోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఆదివారం ఉదయం స్వస్తి పుణ్యావచనం, అంకురార్పణ, దేవతాహ్వానం, 17న శ్రీ శివ కళ్యాణం, 19వ తేదీన రథోత్సవం, 20వ తేదీ రోజున ధర్మగుండంలో త్రిశూల యాత్ర, రాత్రి దేవాలయంలో ఏకాదశావరణాలు జరుగుతాయి. 5 రోజుల పాటు దేవాలయంలో అన్ని ఆర్జిత సేవలు, నిత్య కళ్యాణం, అభిషేకాలు, అన్న పూజలు తదితర పూజలు అన్నింటినీ రద్దు చేసినట్లు ఆలయ ఈవో వినోద్ రెడ్డి తెలిపారు. కళ్యాణోత్సవంలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని ఆయన కోరారు. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవృద్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రంలో అత్యంత వైభవపేతంగా మనకి 16వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు శివ కళ్యాణ మహోత్సవాలు వైభవంగా జరుగుతాయి. సాధారణంగా ఏ శైవక్షేత్రంలోనైనా కూడా మహాశివరాత్రి నాడు కళ్యాణం చేస్తారు. కానీ ఇక్కడ శివమహాపురాణం, లింగపురాణ ఆధారంగా మన్మథ దహనం తోటి ఇక్కడ ఉత్సవాలన్నీ కూడా ఆరంభమవుతాయి. అయితే ఈ మన్మథ దహనం అనేది కామదహనం అంటారు. అది రేపటి రోజు అంటే మనకి 12వ తారీఖు నాడు మన్మథ దహనం చేసిన తర్వాత ఈ 12, 13, 14 3 రోజుల పాటు స్వామివారికి త్రిరాత్రోత్సవాలతో భాగంగా స్వామివారి యొక్క కళ్యాణ మండపంలో స్వామివారులను హరిహరులు ఇద్దరిని కూడా డోలోత్సవ పూజ కార్యక్రమం చేయడం జరుగుతుంది. రేపు, ఎల్లుండి, ఆవెల్లుండి 15వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు 5 రోజుల పాటు స్వామివారికి శివ కళ్యాణ మహోత్సవాలు జరుగుతాయి. ఆ శివ కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా మనకి 16వ తారీఖు మొట్టమొదటి రోజున స్వామివారి యొక్క కళ్యాణ మండపంలో శివ భగవత్ పుణ్యాహవాచనము, రక్షాసూత్ర బంధనము, దీక్షా స్వీకరణ, అలాగే యాగశాల ప్రవేశము, పరివార దేవతలు, అనుబంధ దేవాలయాల్లో అభిషేకములు మరియు అర్చనలు మొదలైనటువంటి కార్యక్రమాలు, శివమహాపురాణము, లింగపురాణము పారాయణము, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా మొదటి రోజున జరుగుతాయి. తెల్లవారి మనకి స్వామివారి యాగశాల హోమ అనంతరము ధ్వజ చూర్ణిక అంటే ధ్వజ కళ్యాణోత్సవం చేసి ఆ తర్వాత ఎదుర్కోల కార్యక్రమము 17వ తారీఖున స్వామివారి శివ కళ్యాణ మహోత్సవము ప్రత్యేకంగా విశేషంగా జరుగుతుంది. అలాగే 18వ తారీఖు నాడు స్వామివారి యొక్క కళ్యాణ మండపంలో ఉదయము స్వామివారి పరివార దేవతలు స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రవారాభిషేకము ప్రతినిత్యం ఈ 5 రోజుల పాటు కూడా స్వామివారికి విశేష అభిషేకం జరుగుతుంది. దానిలో భాగంగా 18వ తారీఖు నాడు స్వామివారికి కళ్యాణ మండపంలో సరస్య కార్యక్రమం ఉంటుంది. 19వ తారీఖు నాడు రథోత్సవ కార్యక్రమం ఉంటుంది. హరిహరుల ఇరువుళ్ళు కూడా ఇది హరిహర క్షేత్రం కాబట్టి ఆ రథాంగ బలి, ఆ రథాంగ హోమం నిర్వహించి పూర్ణాహుతి అనంతరము ఆ రథోత్సవ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే చివరి రోజైనటువంటి 20వ తారీఖు నాడు స్వామివారి యొక్క ఆలయంలో ఉదయము హోమ అనంతరము పూర్ణాహుతి కార్యక్రమము, అలాగే సాయంకాలం వేళ ఏకాదశ ఆవరణములు ఏకాంత సేవతో అట్టి కార్యక్రమం పూర్తి చేయడం జరుగుతుంది. కాబట్టి విశేషంగా జరిగేటువంటి ఈ ముందు 3 రోజులు ఉత్సవాలు, త్రిరాత్రోత్సవాలు, 16వ తారీఖు నుండి 5 రోజుల పాటు శివ కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఈ యొక్క ఆలయంలో ఆనవాయితీగా జరుగుతుంది. కాబట్టి ఈ కళ్యాణ ఉత్సవాల్లో భాగంగా ఎవరైతే స్వామివారిని దర్శిస్తారో, ఎవరైతే సేవిస్తారో వారందరికీ కూడా ఆ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క కృపా కటాక్షం లభిస్తుంది. మనకి దేవాలయ స్వామివారి కళ్యాణ ఉత్సవాన్ని నిర్వహించే విషయంలో 16వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు స్వామివారికి ఆలయంలో అభిషేకములు, అన్నపూజలు మొదలైనటువంటి ఆర్జిత సేవలు కూడా కళ్యాణోత్సవాలు కూడా నిలిపివేయడం జరుగుతుంది. విద్యార్థులను జగన్ ఉద్ధరించినట్టు మాట్లాడుతున్నారని వ్యంగ్యంగా అన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ చైర్మన్, జిల్లా
తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గండి బాబ్జీ మాట్లాడుతూ జగన్ పెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను కూటమి ప్రభుత్వం తీర్చుతుందన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ ప్రక్రియను వైసీపీ అస్తవ్యస్తం చేసింది. గత వైసీపీ ప్రభుత్వంలో ఫీజు రియంబర్స్మెంట్ అందకపోవడంతో 10 లక్షల మంది విద్యార్థులు ఇబ్బందులు పడ్డారని చెప్పారు. విద్యార్థులను మోసం చేసి వైసీపీ యువత పోరు అని అంటోంది అని ఎద్దేవా చేశారు. కళాశాల యాజమాన్యాలను బెదిరించి విద్యార్థులను తీసుకొచ్చి ఎండలో నిలబెట్టారన్నారు. 4000 కోట్లు జగన్ బకాయిలు పెట్టి వెళ్లిపోయాడు. 7 లక్షల మంది పేద విద్యార్థులకు జగన్ మోసం చేస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 789 కోట్లు విడుదల చేసిందని తెలిపారు. గత ప్రభుత్వంలో ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు అందక విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని గుర్తు చేశారు. జగన్ చేసిన అప్పులు రాష్ట్ర ప్రభుత్వం 70,000 కోట్లు వడ్డీలు కడుతోంది. రాష్ట్రంలో అభివృద్ధి పనులు ఊపందుకున్నాయని తెలిపారు. ప్రభుత్వానికి సమయం ఇవ్వకుండా వైసీపీ నాయకులు పోరంటున్నారు. నాడు నేడులో ఎన్ని పాఠశాలలు అభివృద్ధి చేశారో వైసీపీ నాయకులు చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రజలు జగన్ కు తగిన బుద్ధి చూపినా మార్పు రావడం లేదన్నారు. జగన్ కు మీడియాపై నాయకులపైన గౌరవం లేదని పేర్కొన్నారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని అభివృద్ధి సంక్షేమంకు ఉపయోగించుకుంటాము. తప్పు చేసిన వారికి శిక్ష తప్పదు అని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పోలమరశెట్టి శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు గుంపా సత్యనారాయణ, ఉత్తర నియోజకవర్గం టీడీపీ నాయకులు వెల్లంకి భరత్ పాల్గొన్నారు. విద్యార్థులను ఉద్ధరించి బ్రహ్మాండంగా ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఇతర సౌకర్యాలు కల్పించి ఉద్ధరించినట్టు చెప్పుకుంటూ ఇక 6 నెలలు కూడా 7 నెలలు కూడా అవునాయి. ఈ పరిస్థితుల్లో అతను సుమారు 4,000 కోట్ల రూపాయలు బకాయిలు పెడితే ఆ బకాయిలు తీర్చుకుంటూ మొన్ననే 900 కోట్లు రిలీజ్ చేసిన ప్రభుత్వాన్ని అప్పుడే మరి ఆడిపోచుకోవడం ఈ వైసీపీ నేతలకు మరి సిగ్గుందో లేదో నాకు అర్థం కాదు. కానీ మీరు ఆ రోజు సవ్యంగా జరుగుతున్న ఈ ఫీజు రియంబర్స్మెంట్ సిస్టమ్ని పాడు చేసి తల్లిదండ్రుల అకౌంట్లో డబ్బులు వేస్తే కానీ మనం వేసినట్టు తెలియదని చెప్పి మీరు ఆ అకౌంట్లో డబ్బు ట్రాన్స్ఫర్ చేశారో తెలియదు, వచ్చిందో తెలియదు, ఎప్పుడు వేశారో తెలియదు. మీరు బటన్ నొక్కగానే డబ్బులు పడిపోయాయని చెప్పి సంబరం పడిపోయి కాలేజీ అకౌంట్లకి మానేసి తల్లిదండ్రుల అకౌంట్ డబ్బు వేసాం మీరు చూసుకోండి అంటే నెలకి నెలలో తల్లిదండ్రుల అకౌంట్లో చూసుకున్నా డబ్బు కనబడేది కాదు. ఎప్పుడో అతనికి వీలున్నప్పుడు ఆ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే అది కుటుంబాలు జనరల్గా మీకు తెలిసిన విషయమే. సాధారణంగా మధ్యతరగతి మరి పేద కుటుంబాల్లో డబ్బులు ఏదైనా ఉంటే ఏ అవసరమైనా మనం ముందు అవసరాన్ని వాడుకుంటాం. అట్లాగా కాలేజీలకి ఈ ఫీజులు చెల్లించలేక సుమారు 10 లక్షల మంది విద్యార్థులు సర్టిఫికేట్లు పొందలేక ఎన్నో కష్టాలు అనుభవించారు. ఇటువంటి పనులు చేసిన ఈ జగన్మోహన్ రెడ్డి ఆయన యొక్క అనుయూని వేళ రౌడీ మోకలు అసలు ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ప్రవర్తించారండి. గౌరవం లేకుండా ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడి విద్యార్థులను ఏదో మేమే ఉద్ధరించాం, హాస్టల్స్ డబ్బులు ఉండేవి కావు, హాస్టల్ మెస్సులకు డబ్బులు ఉండేవి కావు. ఇటువంటి పరిస్థితుల్లో ఈవేళ యువత పోరని చెప్పి నువ్వు 6-7 నెలలు కాకముందే మొదలు పెడితే ఈవేళ నువ్వు స్కూల్ నీకు అందుబాటులో ఉన్న స్కూల్ మేనేజ్మెంట్ని బెదిరించి బస్సులు వేసి పిల్లలు తీసుకొచ్చి బలవంతాన్ని ఎండలో కూర్చోబెట్టి ఈవేళ ఈ కార్యక్రమం చేస్తున్నావంటే నీకు సిగ్గు ఉండాలి. నీ పరిపాలనలో నువ్వేం చేశావు, నువ్వెంతమందిని ఉద్ధరించావు, ఇవన్నీ చేయకుండా ఈవేళ ఈ పోర్ అనేది చేయడం చాలా హాస్యాస్పదం. మరి మీరు బుద్ధి తెచ్చుకోవాలి మీ నాయకులు. కానీ నిన్న ఈ జోగి రమేష్ ఏదో వాగుతున్నాడట. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఎయిర్ కండిషన్ లో పాములు చాకచక్యంగా పట్టుకున్న స్నేక్ క్యాచర్. మానసిక రోగులపై వైద్య సిబ్బంది నిర్లక్ష్యం, పట్టించుకోని అధికారులు. వైభవంగా ప్రదోష దండి సేవ, అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. రైతు బంధు రావట్లేదని యూట్యూబ్ లో ప్రసారం, జర్నలిస్ట్ రేవతి అరెస్ట్.
గవర్నర్ ప్రసంగం అబద్ధాల పుట్ట, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శ. ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్.